మంచిర్యాలలో భూభారతి చట్టం దేశానికి ఆదర్శనమని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భీమవరంలో రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే వివేక్ తో కలిసి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ గుండి గ్రామంలో అకాల వర్షాలతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే కోనప్ప విమర్శిస్తూ ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదని, మంత్రి సీతక్క దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందమరిలో హనుమాన్ ఆలయ రజతోత్సవంలో చిన్నజీయ స్వామి సుఖదుఖాల్లో కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన వార్తలను ఒకసారి మనం చూసినట్టయితే భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా సెలెక్ట్ చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరవుతూ ముఖ్యంగా భూభారతి చట్టం గురించి కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా భీమవరంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి భూభారతి చట్టం అవగాహన సదస్సులో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక శాసనసభ్యులు వివేక్, అదేవిధంగా బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అనేటువంటి చట్టం ద్వారా రైతులను, ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసే విధంగా చట్టాన్ని రూపొందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నేతృత్వంలో భాగంగా సుమారుగా 18 రాష్ట్రాల్లోనూ తిరిగి సుమారు 20 చట్టాలను పైన అంశాలను పొందుపరిచే విధంగా భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఈ భూభారతి చట్టం రానున్న రోజుల్లో దేశానికి ఆదర్శం అవుతుందని చెప్పడం జరిగింది. అదే కాకుండా సాదా బైనామా లాంటి సమస్యలన్నింటి కూడా భూభారతి చట్టాన్ని ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సర్వేయర్లు, అదేవిధంగా మళ్ళీ కూడా రెవెన్యూ అధికారులను గ్రామాల్లో నియమిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భూభారతి చట్టం ద్వారా మండల స్థాయిలోనే ఎక్కడి సమస్యలు ఎక్కడనే పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. ఎక్కడైతే భూభారతి చట్టానికి సంబంధించి భూ సమస్యలకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి, అక్కడ రెవెన్యూ బృందాలను ఎక్కువ సంఖ్యలో కూడా నియమిస్తామని చెప్పడం జరిగింది. రానున్న రోజులలో తెలంగాణ వ్యాప్తంగా భూపరమైనటువంటి సమస్యలు ఏవీ లేకుండా ఉండే విధంగానే భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆదివాసీలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి కూడా పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాగ్దానాలు చేస్తుందో వాటన్నింటినీ కూడా తమ ప్రభుత్వం నెరవేరుస్తుంది. దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే అకాల వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే అతలకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని గుండివాగు వద్ద తాత్కాలిక వంతెనను అయితే ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అకాల వర్షానికి సంబంధించి ఆ గుండివాగు దగ్గర తాత్కాలికంగా ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకునే వంతెన కొట్టుకుపోవడంతో ముఖ్యంగా గుండివాగు నుంచి ఆ గ్రామానికి వెళ్ళేటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో సుమారుగా 7 నుంచి 8 గ్రామాల ప్రజలకు సంబంధించి అయితే రాకపోకలు అయితే నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అకాల వర్షాలకు గుండివాగు సమీపంలో ఒక ఆటో కూడా ఉంటే ఆటో కూడా అందులో కొట్టుకుపోవడం జరిగింది. అందులో ఆటోలో కూడా ఎవరు ప్రయాణికులు లేకడం పట్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఈ గుండువాగుతోటి ఆ పరిసర ప్రాంతాల ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ గ్రామానికి వెళ్ళడానికి అయితే రాకపోకలు ఉండడం లేదు. వేసవి కాలం వచ్చిందంటే వాళ్ళు తాత్కాలిక వంతెనలు నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ వంతెన ద్వారా రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత వర్షాకాలం వచ్చిందంటే మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించి గుండివాగు పైన బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పేసి కూడా పాలకులు గత ఎన్నో సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. కానీ ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో మాత్రం ముఖ్యంగా గుండివాగు అవతల వైపు ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో సుమారుగా 7 నుంచి 8 గ్రామాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా ఆ గుండివాగు పైన నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే అక్కడి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రం ఈ మధ్య ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నాయకులపైన కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అది అందులో భాగంగా పెంచకల్పేటలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ మిత్రుల సమావేశంలో కూడా అతను కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నమ్ముకుని తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే మంజూరైతే అయినాయో వాటిని అన్నింటినీ నిలుపుదల చేయడం జరిగిందని, వాటిని అన్నింటినీ మళ్ళీ తిరిగి కొనసాగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అదే మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో
వెంటనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని వాటిని ఇప్పటికి కూడా వాటిని మంజూరు చేయడం లేదని చెప్పడం జరిగింది. కౌటాల వద్ద బ్రిడ్జిని నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినప్పటికీ కూడా ఆ నిర్మాణ పనులను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసిందని దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో సుమారుగా 11 రహదారులకు సంబంధించి నిధులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసినప్పుడు కూడా ఆ రహదారుల పనులను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసిందని చెప్పేసి ఆరోపించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా తనకు ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గంలో గ్రూపులుగా ఉన్నటువంటి నేతలు తనను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ప్రజాబలం లేనటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది, ప్రజాబలం ఉన్నటువంటి నాలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి పైన నమ్మకం ఉంది. తను అనుకున్నటువంటి హామీలు తన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు తనకు ఎలాంటి హామీలు అయితే ఇవ్వడం జరిగిందో హామీలు అన్నింటినీ నెరవేర్స్తానని చెప్పడం జరిగింది. వాటి అన్నింటినీ సంవత్సరంన్నర గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అతడు స్వతంత్రంగా ప్రజా సమస్యలను పోరాడడానికి ముందుకు వెళ్తున్నట్టు కూడా ఆత్మీయులతో ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే మంచిర్యాల జిల్లా మందమరిలోని పంచముఖి హనుమాన్ ఆలయానికి సంబంధించి రజతోత్సవ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి చిన్నజీఆర్ స్వామి పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పంచముఖి ఆలయం రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్తూనే సుఖమైన దుఃఖమైన సమాజంలో నివసించిన ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా జీవించాలి, సమాజానికి ఉద్ధరించేటువంటి పనులు చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ పంచముఖి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ సమాజంలో చెడును ప్రాలదోలే విధంగా మనందరం కృషి చేయాలి, మంచిని పెంపొందించే విధంగా మనందరం పాటుపడాలి, అదేవిధంగా మంచి చేసే వారిని ప్రోత్సహించాలి, మంచి చేస్తున్నటువంటి వారిని మనం ఆదరించాలని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాన్ని కలిగి ఉండాలి, శాంతియుతమైనటువంటి మార్గంలో మంచి సన్మార్గంలో నడిచే విధంగా యువతను ప్రోత్సహించాలనే విషయాలను కూడా చిన్నజీఆర్ స్వామి చెప్పడం జరిగింది. అకాల వర్షాలు మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని మాత్రం ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చిన వరి ధాన్యం అకాల వర్షాలతోటి తడిసి ముద్దవడంతో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి కళ్ళాల వద్ద నుంచి తీసుకువచ్చినప్పటి ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని నిల్వ చేసుకోవడానికి టార్పిన్ కవర్లు కప్పుతున్నప్పటికీ కూడా అకాల వర్షాలతో అయితే ఆ ధాన్యం తడిసి ముద్దవుతుంది. కొన్ని చోట్ల అయితే రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కొనుగోళ్లను వేగవంతం చేయాలి, కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి అని చెప్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కొన్ని రైతులకు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కొనుగోలు చేయకపోవడంతో అయితే అకాల వర్షాలతో అయితే పండిన పంట ఇబ్బందులకు గురవుతుంది, తడిసి ముద్దవుతుంది. తడిసిన ముద్దైనటువంటి పంటను కూడా ప్రభుత్వ అధికారులు కొనడం లేదు, తరుగు పేరు మీద కూడా పెద్ద సంఖ్యలో తీసివేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా కానపూర్, నిర్మల్ జిల్లా కానపూర్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున అయితే రైతులు కానపూర్ మార్కెట్ యార్డ్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి కానపూర్ ఎమ్మెల్యేను కూడా వాళ్ళు అడ్డుకొని నిరసన తెలిపినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే కానపూర్ ఎమ్మెల్యే విడుమ బొజ్జు కూడా అధికారులతో మాట్లాడి వెంటనే రైతుల కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తుంది, కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలి, కొనుగోలును వేగవంతం చేయాలి, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని చెప్పడం జరుగుతుంది. మరోపక్క అధికారులు చెప్తున్నారు, కొనుగోలు చేసినటువంటి కేంద్రానికి సంబంధించి కూడా డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మరో వార్త చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లా ముత్తోల్లో మాత్రం ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైన్సాలో తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో తిరంగ ర్యాలీని అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కూడా బైన్సాలో కూడా రామారావు పటేల్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జాతీయ జెండాలు చేత పట్టుకొని పట్టణ పురవీధుల గుండా కూడా తిరగడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సైనిక శక్తి ఏ పాటికి ఉంది, ప్రపంచ దేశాలకు తెలియపరిచే విధంగా మన సైనికులు పోరాటం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కాశ్మీర్ పహల్గామ్లో మృతి చెందినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో కూడా మృతి చెందినటువంటి సైనిక కుటుంబాలకు కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా ఇలాంటి సమయంలో ఒకే తాటిపైకి రావాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో మాత్రం సైన్యం దూసుకుపోతుందనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే మంచిర్యాల పెద్దపల్లి నడుమ గోదావరి నదిపై అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉంటుందో అది వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిర్యాల ఇటు అంతర్గాం మధ్యలో గోదావరిపై
బ్రిడ్జి నిర్మించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపివేయడం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తూ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, అదేవిధంగా బీజేపీ నేతలందరూ కూడా గోదావరి నదిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనదారుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణ పనులను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్మాణ పనులు ఇక్కడ ఆపివేయడం జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ గోదావరి నది పైన ఇక్కడ అంతర్గామ బ్రిడ్జి నిర్మించాలని చెప్పడం జరుగుతుంది. గతంలో సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. సుమారుగా 164 కోట్ల మేర కూడా అప్పుడు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో స్థానికంగా ఉన్న నేతలు అడ్డుకోవడం వల్లనే ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వెంటనే గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించాలని చెప్తున్నారు. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ వద్దని చెప్పేసి వేరే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని అనుకున్నట్టయితే అక్కడ కూడా త్వరగా బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలి. అటు బ్రిడ్జి నిర్మాణం కానీ గోదావరి నది పైన చేపట్టినట్టయితే ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ వెళ్ళడానికి రాకపోకలకు సంబంధించి 100 రూపాయల మేర బస్సు ప్రయాణ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రామగుండమే కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మార్గం సుగమం అవుతుంది. రానున్న రోజులలో బసంత నగర్ వద్ద ఎయిర్పోర్ట్ కూడా ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ అంతర్గామ బ్రిడ్జిని ఇక్కడే నిర్మించాలని చెప్పేసి అయితే అంతర్గామ గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని మంచిర్యాల అంతర్గామ మధ్యలో నిర్మించాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో వార్త విషయానికి వచ్చినట్టే ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఆదివాసీల్లో మరీ వెనుకబడినటువంటి కులం సెంచు వర్గాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఆ నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి వినియోగిస్తున్నాడు చెప్పాలని చెప్పడం జరిగింది. ఆఖరికి ఈ మధ్యలో తెలంగాణలో ప్రపంచ అందాల పోటీలు అయితే జరుగుతున్నాయో అందాల పోటీలకు కానీ ఈ గిరిజన డబ్బులను కానీ వినియోగించాడా ఆ విషయాన్ని కూడా తేల్చాలని చెప్పేసి అయితే ఎంపీ నగేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా అనేక రకాల కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉంది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇట్లాంటి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసినప్పుడు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. కాబట్టి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సాక్షాత్గా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, తన వద్ద నిధులు లేవని చెప్తా ఉన్నాడు. వచ్చినటువంటి నిధులను కూడా ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా ఈ ఆదివాసీలకు కేటాయించినటువంటి నిధులను ఈ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి వాటికి కానీ కేటాయించడం జరిగిందా, వాటికి కానీ మళ్లించడం జరిగిందా ఆ విషయాన్ని కూడా తేల్చాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కుమార్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.